శెట్టిబలజ సామాజిక వర్గీయుల అభ్యున్నతికి ప్రభుత్వం తరపున కృషి చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రాష్ట్ర శెట్టిబలజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జేఎన్ రోడ్డు శివారున ఉన్న చెరుకూరి తోటలో కార్తీక వన మహోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి సుభాష్, విశిష్ట అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, రాష్ట్ర శెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ శెట్టిబలజీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. త్వరలో ఆదరణ పథకంలో గీత కార్మికులకు ఉపకరణాలు, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తామన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణ మాట్లాడుతూ శెట్టిబలజీలు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. సంఘానికి సేవలందించిన పెద్దల పేరిట ఈ సందర్భంగా 10 మంది సంఘీయులకు స్మారక అవార్డులు ప్రదానం చేశారు. సంఘ రాష్ట్ర నాయకుడు సానబోయిన రామారావును ఘనంగా సత్కరించారు. కందుల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం శెట్టిబలజీలకు ప్రాధాన్యత ఇచ్చి వారికి ముందుకు నడిపిస్తుందన్నారు. వైసీపీ పార్లమెంటు ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, సంఘం నాయకులు పాలిక శ్రీనివాస్, చెల్లిబోయిన శ్రీనివాస్, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా గత 5 ఏళ్ళు నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. మరి దురదృష్టకరం, అది ఒప్పుకోవాలి 100%. గత 5 ఏళ్లలో శెట్టిబలజీలకు కానీ గీత ఉపకులాలకు కానీ చేసింది ఏమీ లేదు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఉన్నదంటే ఇక్కడ నేను మాట్లాడతాను, ఇబ్బంది లేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము సగౌరవంగా చెప్పగలం, మన కుల వృత్తి అంతరించిపోతూ ఉంది. మహా అయితే కొంచెం ఎక్కువ శాతం కుల వృత్తి కంటిన్యూ చేస్తుంది, వెస్ట్ గోదావరిలో కంటిన్యూ చేస్తున్నారు. అయితే అంతరించిపోయే ఈ క్రమంలో మనం అర్హులు. ఈ బార్లు కానీ లిక్కర్ లైసెన్సు, ఈ బార్ లైసెన్స్కి కానీ మనం ఈ గీత ఉపకులాలు పూర్తిగా అర్హులు. అయితే దాన్ని 10% లిక్కర్ లైసెన్స్ ఇస్తూ 10% బార్ లైసెన్స్ ఇస్తూ ఫీజులో రాయితీ అంటే 50%కే మరి ఈ గీత ఉపకులాలకి ఇవ్వడం జరిగింది. అది అక్కడ ఆర్థికంగా బలపడటానికి అది ఉపయోగపడ్డది. వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఆ వరుణ దేవుడు కూడా మీకు అనుకూలించి మీరు చేసే మంచి కార్యక్రమాలకి తన ఆశీర్వాదం ఉంటుందనేటువంటి మాటతోటి ఈరోజు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా చక్కగా కార్యక్రమం సజావుగా సాగడానికి సహకరించినందుకు వరుణదేవుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అది పశ్చిమ గోదావరి జిల్లా, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా అయినా ఇప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇటుపక్క అయినా కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి సామాజిక వర్గం శెట్టిబలజ కులస్తులు. అదేవిధంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా చైతన్యవంతమైనటువంటి కులస్తులుగా వాళ్ళందరినీ ప్రభావితం చేస్తున్నటువంటి శెట్టిబలజ సోదర సోదరిమణులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో మంత్రిగా పదవి స్వీకారం చేసినటువంటి సుభాష్ గారు కూడా అత్యంత చాకచక్యంగా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ వెళుతూ సామాజిక పరమైనటువంటి అంశాల విషయంలో ఒక ప్రత్యేకత చూపిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ కార్యక్రమాలు వెనకబడిన వర్గాల వారికి అందేలాగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ